లేదా కోల్డ్ వెదర్లో వాట్ యు సే పీపుల్ లివింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్, కోల్డ్ కంట్రీస్, వీళ్ళల్లో స్టడీ చేసినప్పుడు వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే దెర్ ఈస్ డెఫినెట్లీ సర్టెన్ రిస్క్, ఇంక్రీజ్డ్ రిస్క్. ఎప్పుడైతే టెంపరేచర్స్ డ్రాప్ అయిపోతాయో -10, -5, -1 డిగ్రీ సెంటిగ్రేడ్ అలా డ్రాప్ అయినప్పుడు జనరల్గా వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ స్టడీస్లో ఒకటి ఏవైతే రక్తనాళాలు ఉంటాయో, బ్లడ్ ఫ్లో వెళ్తుందో, బ్లడ్ వెజల్స్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో రక్తనాళాలు ఉంటాయి, అవి కోల్డ్ వెదర్లో కన్స్ట్రిక్ట్ అవుతాయి, దగ్గరకు వచ్చినట్లు అయిపోతాయి అన్నమాట. ఓకే, టెంపరేచర్ కొంచెం వామ్గా ఉందన్నప్పుడు అవి డైలేట్ అవుతాయి, బ్లడ్ ఫ్లో ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. సో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఆ బ్లడ్ వెజల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అవడం, దగ్గరికి ఇలా రావడం వల్ల ఒకటి బ్లడ్ ఫ్లో తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి బ్లడ్ ఫ్లో ఏదైతే ఉంటుందో ఆ బ్లడ్ ఫ్లో ప్రాపర్గా జరగాలి అండ్ బ్లడ్ కూడా ఈజీగా ఫ్లో అవ్వాలి. ఓకే, సో కొంచెం చిక్కబడడం అనేది జరుగుతుంది, విస్కాసిటీ ఆఫ్ ద బ్లడ్ అనేది పెరుగుతుంది కోల్డ్ వెదర్లో. అది ఛాన్సెస్ ఉన్నాయి. మనం నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏ హిల్ స్టేషన్ కన్నా వెళ్ళామనుకోండి, ఇవి ఎక్స్పీరియన్స్, ఈ ఫింగర్ టిప్స్ ఇవన్నీ కూడా రెడ్ అయిపోవడం, బ్లూ అయిపోవడం, ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడున్న బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అవడం వల్ల జరుగుతుంది, బ్లడ్ సప్లై తగ్గడం వల్ల జరుగుతుంది. ఎప్పుడైతే బ్లడ్ సప్లై అనేది తగ్గుతుందో, బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అవుతాయో, బ్లడ్ కొంచెం చిక్కబడ్డం వంటి ఫినామినా జరుగుతుందో, అలాంటప్పుడు స్ట్రోక్ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ నేను చెప్తున్నాను, ఎస్పెషల్లీ ఎవరికైతే ప్రీవియస్గా స్ట్రోక్ వచ్చిందో, ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉందో, ఎవరికైతే హార్ట్ అటాక్ హిస్టరీ ఉందో, ఎవరికైతే అబ్నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నాయో, కొలెస్ట్రాల్లో కూడా మళ్ళీ వేరియస్ కేటగిరీస్ ఉంటాయండి, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్. సో కొన్నిసార్లు బ్లడ్ శాంపుల్ డ్రా చేసినప్పుడు వీ కెన్ సీ కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి, అంటే ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ 200, 400, 1000, 4000 ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ బ్లడ్ అనేది కొంచెం థిక్గా, విస్కస్గా ఉంటుంది, చిక్కగా ఉంటుంది. సో దీస్ పీపుల్ ఆర్ మోర్ ప్రోన్, వీళ్ళకి ఈ కోల్డ్ వెదర్లో స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది బ్రెయిన్ స్ట్రోక్ అవ్వచ్చు, హార్ట్ అటాక్ కూడా అవ్వచ్చు. అలా అని చెప్పి కోల్డ్ వెదర్లో ఉన్న వాళ్ళకందరికీ ఇది వస్తుందని కాదు, బట్ డెఫినెట్లీ కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ ఎంత సివియర్గా కోల్డ్ వెదర్ ఉందనేది, ఎంత సివియర్గా టెంపరేచర్స్ డ్రాప్ అవుతున్నాయి అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ హిల్లీ ఏరియాలో ఉంటారో వాళ్ళ బాడీకి ఆల్రెడీ ఒక డెవలపింగ్ మెకానిజం ఉంటుంది అనమాట, బాడీ అడాప్ట్ అయిపోతుంది ఆ కోల్డ్ వెదర్కి. అలా కాకుండా నార్మల్ వెదర్ నుంచి సడన్గా కోల్డ్ వెదర్కి వెళ్ళారు, బాడీకి అడాప్షన్ ఉండదు, ఆ వెదర్కి తగ్గట్టుగా మన బాడీ వెంటనే అడాప్ట్ అవ్వదు. అలాంటప్పుడు ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, స్ట్రోక్ కానీ అదర్ హై ఆల్టిట్యూడ్ రిలేటెడ్ డిజార్డర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరిగారో, లేకపోతే ఫర్ ఇయర్స్ అక్కడ ఉన్నారో, వాళ్ళకి ఆ వెదర్ ఆల్రెడీ అలవాటు అయి ఉంటుంది కాబట్టి వాళ్ళ బాడీకి కోపింగ్ మెకానిజమ్స్ ఉంటాయి. మనకి జనరల్గా అలా ఉండదు. సో అలా ఉన్నప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి.